నువ్వు డెడ్ లిఫ్ట్ ఎత్తలేవా? ఎందుకు చేస్తలేవు బ్రో? ఎయ్యి బ్రో, ఎంత వెయిట్ అయితే వేసుకో, 100, 150, 200. జిమ్లందరూ నువ్వు డెడ్ లిఫ్ట్ ఎత్తంటే చూసి పిచ్చోళ్ళు కావాలి. అయినా ఏమైతే బ్రో డెడ్ లిఫ్ట్ ఎత్తే? ఒక్క నిమిషం, ఏమైందో నీకు తెలియదుగా, ఇప్పుడు నేను చూపిస్తా. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చూడు. అసలు ఈ స్కాన్ లో ఏమైందో నీకు కొంచెం కూడా ఐడియా లేదుగా. ఈ ప్రాబ్లం నీకు కూడా ఉన్నదని తెలిసే వరకు ఈ ప్రాబ్లం గురించి నీకు ఐడియా ఉండదు. దీన్ని డిస్క్ బల్జ్ అంటారు. డిస్క్ బల్జ్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్. ఇప్పుడు నువ్వు వందల కిలోలు వేసి కొడుతున్నావు డెడ్ లిఫ్ట్. ఆ ప్రెజర్ అంటే దేనిపైన పడుతుంది తెలుసా? నీ బ్యాక్ బోన్ లో బోన్ టు బోన్ మధ్యలో డిస్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నువ్వు డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ డిస్క్ పైన ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ డిస్క్ పగిలిపోతుంది. లోపల నుంచి ఒక స్పాంజ్ లాగా బయటకు వస్తుంది. అది ఒక్కసారి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లే నరాలని టచ్ చేస్తూ ఉంటే ఇంకా నీకు చుక్కలే. అది ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళదు. దీనికి నేచురల్ గా ట్రీట్మెంట్ కష్టం. దీనికి సర్జరీతోనే క్యూర్ ఉంటుంది. జస్ట్ బికాస్ మీకు ఆ వెయిట్ లేస్తుంది అంటే ఆ వెయిట్ కి తగ్గట్టు మీ బాడీ ట్రైన్ అయినట్టు కాదు. ఇవన్నీ చెప్పినాక కూడా మీరు లేదు బ్రో నేను హెవీ లిఫ్టింగ్ చేస్తా, నేను రీల్స్ లైవ్స్ ఇన్స్పైర్ అయినా అని నువ్వు వందల కిలోలు వేసి కొట్టినావు అనుకో, లాస్ట్ కి హాస్పిటల్లో సర్జరీ ముందు ఈ వ్యూ అనబడుతుంది. రెగ్యులర్ గా జిమ్ లో డెడ్ లిఫ్ట్ చేసే 70% ఆఫ్ పీపుల్ లో 100% ఒక్క డిస్క్ బల్జ్ అన్న బయటపడుతుంది. మీకు డౌట్ ఉంటే మీరు ఒక్కసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోండి, మీకు తెలుస్తుంది. మీరు 2-3 సంవత్సరాల నుంచి జిమ్ చేసి ఉంటే మీరు ప్రో అని అర్థం కాదు. మీరు ప్రాపర్ కోచ్ సూపర్విజన్ లో 6 months ట్రైన్ చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇట్లాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి. ఈ వీడియోని ఎవరు షేర్ చేయాలో తెలుసుగా.